ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మదనపల్లికి కూడా ఒక మెడికల్ కళాశాలను అలాట్ చేశారు. శానిటోరియం ప్రాంతంలో దాదాపు 95 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ కేటాయించి 475 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు ఒక 40% పనులు కూడా జరిగాయి. కొన్ని బిల్డింగ్లు 40%, 60%, 70% కూడా నిర్మాణాలు జరిగాయి. కొన్ని బేస్ మట్టం కూడా వేయడం జరిగింది. కానీ ఈ కళాశాల 2024-25 సంవత్సరం నాటికి కళాశాల ప్రారంభం కావాల్సినటువంటి పరిస్థితి ప్రారంభంలో తీసుకున్నటువంటి జీవో ప్రకారం ఉంది. కానీ ఇప్పటి వరకు కళాశాల నిర్మాణమే పూర్తిగా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కళాశాలను మేము నడపలేము, మా దగ్గర డబ్బు లేదనేటువంటి సాకు చూపించి మేము పీపీపీ మోడల్లో తీసుకొస్తామన్నారు. మేము అడుగుతున్నాం, ఈ మదనపల్లి మెడికల్ కళాశాలకు 475 కోట్ల రూపాయలను కేటాయించింటే అందులో ఖర్చు చేసింది గత ప్రభుత్వం కేవలం 65 కోట్ల రూపాయలు మాత్రమే. ఇంకా మిగిలింది 410 కోట్ల రూపాయలు డబ్బుంది. మరి ఇక్కడ ల్యాండ్ ఉంది. పని దాదాపుగా ఒక 40% పని జరిగితే దీన్ని పూర్తి చేయలేకున్నా ఇవాళ రాజకీయాలు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రాజకీయాల్లో ఇవాళ మెడికల్ కళాశాల అటకెక్కేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో చూసినట్టయితే బిల్డింగులు అసాంఘిక చర్యలకి నిలయంగా మారిపోయింది. ఇక్కడ ప్రాపర్టీస్ చాలా లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బేస్ మట్టాలు వేసినటువంటి కమ్మీలు ఏవైతే రాడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా తుప్పు పట్టిపోయేటువంటి పరిస్థితి ఉంటే కోట్ల రూపాయలు ప్రజల డబ్బు, ప్రజల పన్నులు కట్టినటువంటి డబ్బుని వాళ్ళ బడ్జెట్ గా కేటాయించి మెడికల్ కళాశాలకి ఇస్తే వాటిని కనీసం భద్రతగా చూసుకునేటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదంటే మరి ఏ స్థాయిలో ప్రభుత్వాలు నడుపుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మదనపల్లి మెడికల్ కళాశాల పూర్తయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకి, పేద ప్రజలకందరికీ ఉచిత వైద్యం దొరుకుతుంది. ఈ ప్రాంతంలో మెడిసిన్ చదువుకోవాలనేటువంటి ఆశ ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా మెడిసిన్ సీట్ కానీ లేదంటే నర్సింగ్ సీట్ కానీ వస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి ఉపాధి కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కానీ డెవలప్మెంట్ గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటికి కూడా ఒక్క ఇటుకు కూడా మెడికల్ కళాశాల పైన పెట్టలేనటువంటి పరిస్థితిలో మీరుంటే మరి మిగిలిన 3 సంవత్సరాల్లో మీరు ఏమి డెవలప్మెంట్ చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. కేవలం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల వీళ్ళ రాజకీయాల కోసమే ఈ రాష్ట్రం సర్వనాశనం చేస్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఎక్కడా జరగలేదు. ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేట్ వాళ్ళ పేరుతో ఇవాళ అటకెక్కించి మెడికల్ కళాశాలనే మార్చిరీలో పెట్టేటువంటి పరిస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మా ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల్లో మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్లో తీసుకొచ్చి పూర్తి చేస్తామని పెద్ద ప్రగల్భాలు పగిలారు. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంకా మిగిలింది 3 సంవత్సరాలు మాత్రమే. గత ప్రభుత్వం దాదాపు 3 సంవత్సరాల్లో 40% పనిచేసింది. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఒక్క ఇటుకు కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో మీరుంటే మీరు ఏం పూర్తి చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ మెడికల్ అపోజిషన్ లో ఉన్నప్పుడు ఈ మెడికల్ కళాశాల చుట్టూ తిరిగి ఇవన్నీ నాసిరకంగా ఉన్నాయి, కంకర్లో క్వాలిటీ లేదు, ఇసుకలో క్వాలిటీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్లన్నీ కూడా పాములాగా తిరిగిందాయన్నారు. మరి ఈ రోజు మదనపల్లి ఎమ్మెల్యే గారికి మెడికల్ కళాశాలలు కనిపించలేదా? ఈరోజు ఇక్కడ డైలీ తాగేటు ఆకతాయిలు మందులు దాక్కోవడానికి ఇతర అసాంఘిక కార్యకలాపాలకి నిలయంగా మారిపోయింటే దాదాపు 65 కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటే మీ ప్రభుత్వం కనీసం వాటిని కూడా కాపాడేటువంటి పరిస్థితుల్లో లేదంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మదనపల్లి మెడికల్ కళాశాలను గతంలో మెగా కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళు ఇక్కడికి సంబంధించినటువంటి సెక్యూరిటీకి కూడా ఒక పెద్ద బిల్డింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాపర్టీని డెవలప్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ చాలా వరకు కూడా మెటీరియల్ కూడా ఉంది. మరి ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం మేము నడపలేము, పీపీపీ పద్ధతుల్లో తెస్తామని చెప్పిన తర్వాత కనీసం ఈ ప్రాపర్టీని కాపాడడం కోసం
సెక్యూరిటీని కూడా పెట్టలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే మీరు ఈ కళాశాలను ఎక్కడ కంప్లీట్ చేస్తారు? కట్టినటువంటి కళాశాలకు కనీసం మీరు సెక్యూరిటీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండాలంటే మరి మీరు ఏం ప్రభుత్వం నడుపుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షాజహాన్ బాషా గారు ఈ మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి తప్పుల్ని ఇక్కడ విజిట్ చేయడం, ఈ తప్పుల్ని కనిపెట్టడం కొట్టే